హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ పాయింట్స్ పై మామూలు. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. యాక్చువల్లీ నన్ను చాలామంది అడిగారు, నువ్వు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మాకు 1 year అయిన తర్వాతనే ఇట్లా మొత్తం హెయిర్ అంతా పాడైపోతుంది అని అన్నారు. సో నేనేం చేస్తాను, నా డైలీ హెయిర్ వాష్ చేసే ముందు ఏం అప్లై చేస్తాను అనేది మీకు కూడా చూపిద్దాము, సో దట్ మీకు కూడా యూజ్ అయ్యిద్ది కదా అన్నట్లు ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి సూపర్ మార్కెట్స్లో అండ్ ఎక్కడైనా దొరికే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదా. సో ఆ జెల్ని నేను యూజువల్గా ఎవ్రీ హెయిర్ వాష్ ముందు అప్లై చేస్తూ ఉంటాను. బిఫోర్ బాత్కి వెళ్ళి ఒక 30 minutes ముందు అప్లై చేసి ఒక 10 minutes స్కాల్ఫ్కి అలా మసాజ్ చేసి అలా వదిలేస్తాను. సో 30 minutes తర్వాత మనకి నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసేస్తాను. సో నేను అది తప్పకుండా కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయితే చేస్తాను. అందుకని నా హెయిర్ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఒక బౌల్లో ఒక చిన్న కప్ సీడ్స్ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్. వాటికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. గ్లాస్ వాటర్ యాడ్ చేసి హైలో పెట్టి మరిగించండి. సో అవి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తాయి, మాడిపోతాయి అవి. సో కలుపుతూ ఉండండి. కలుపుతున్న తర్వాత మనకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది, కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట. అలా వచ్చిన తర్వాత వెంటనే మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం చల్లగా అయినా సరే మనకి వడకట్టేటప్పుడు అందులోపల నుంచి రాదు, మళ్ళీ మనం కష్టపడి ఒక క్లాత్లో వేసి పిండుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీరు వెంటనే వేడి చేసిన సో స్టవ్ మీద నుంచి తీసిన వెంటనే మీరు దాన్ని వడకట్టేయండి, అప్పుడైతే మీకు వెంటనే నార్మల్గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించేసి వడకట్టేశాను. తర్వాత ఇంకా సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్లో మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టాను, ఎందుకంటే అవి మనం ఎన్నిసార్లు వేడి చేసినా సరే మనకి జెల్ వస్తూనే ఉంటుంది. సో నేను సెకండ్ టైం కూడా అలా ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ వెంటనే స్ట్రెయిన్ చేసేసాను వేడిగా ఉన్నప్పుడు. సో మిగిలిన సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఏం చేస్తానంటే ఆ రోజుకి తలకు అప్లై చేసుకోవడానికి అని చెప్పి అవి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని నేను తలకి అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మీరు కూడా నెక్స్ట్ టైం మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఓకే అనుకుంటే ట్రై చేయండి, ఎందుకంటే నేనైతే కంపల్సరీ మీకు సజెస్ట్ చేస్తాను. మీ హెయిర్ ఫాల్ అయినా సరే, లేదంటే డాండ్రఫ్ ఉన్నా, అండ్ మీ హెయిర్ ఫ్రిజీ అండ్ ట్యాంగిల్స్ ఎక్కువ పడుతున్నా, సో అలాంటి వాళ్ళకైతే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను అలా ఆల్ ఓవర్ హెయిర్ మొత్తం మనం స్కాల్ఫ్కి అంటుకునేటట్టు అప్లై చేసుకోవాలి. సో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మసాజ్ చేసుకోండి, అదంతా మన స్కాల్ఫ్కి బాగా పట్టేటట్టు మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. సో ఈ స్ట్రెయిన్ చేసిన ఏదైతే జెల్ ఉందో దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను యూజ్ చేయట్లేదు, దాన్ని మేము వీక్లీ వన్స్ చేసుకుంటాను. నేను చేసుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటా. సో ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో జెల్ మొత్తం వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వీక్లీ వన్స్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఆర్ఎల్స్ 2 weeksకి ఒకసారైనా ట్రై చేసుకోవచ్చు. మేము ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మాకు 1 weekకే వస్తుంది అందరికీ. సో ఇలా మేము వీక్ మొత్తానికి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అన్నమాట. సో మేము అయితే ఎప్పుడు హెయిర్కి ఇలానే యూస్ చేస్తాము. అండ్ ఇది కాకుండా మీరు ఒకవేళ జెల్ యూస్ చేయాలి అనుకుంటే ఏంటంటే అందులో కొంచెం ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి మంచిగా షేక్ చేసుకొని తర్వాత దాన్ని హెయిర్కి అప్లై చేసేసుకోండి. సేమ్ నేను ఎలా అయితే ఇప్పుడు ఈ పేస్ట్ని అప్లై చేసుకుంటున్నానో అలానే జెల్ని అప్లై చేసుకోండి. నెక్స్ట్ టైం నేను జెల్ని అప్లై చేసుకునేటప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, సో మీరు చూసేయండి. హోప్ మీకు మా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో అని అనిపించింది నాకు, అందుకని మీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎవరికి ఇష్టం ఉండదండి హెయిర్ అంటే, సో దాన్ని మనం మంచిగా కాపాడుకోవాలని అందరికీ ఉంటుంది కదా. సో మీకు కూడా అలా మీ హెయిర్ అంటే ఇష్టం అయితే, అండ్ మీరు కూడా ఇలా ఏమన్నా హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాము అనుకుంటే కంపల్సరీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యిద్దండి. కంపల్సరీ ట్రై చేయండి, 100% రికమెండెడ్ ఇది. So that's all about today video.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.